నమస్తే మై సెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంగుల శంకుస్థాపన నిధుల కేటాయింపులో కాంగ్రెస్ వివక్ష చూపుతోందని ఆరోపణ అగ్రనేతల అరెస్టులపై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలియజేస్తూ ఆందోళన కార్యక్రమాలు విడుదలైన పుష్ప 2 సినిమా పలు థియేటర్లలో అభిమానుల కోలాహలం సీఎం సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ అసహనం ప్రోటోకాల్ పాటించకపోయినా ప్రజల కోసం పనిచేస్తానని వెల్లడి ఇక వార్తలోని వివరాలు నిధుల కేటాయింపుల్లో కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా పట్ల వివక్ష చూపుతోందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. అమృత్ పథకంలో భాగంగా కొత్తపల్లిలో నూతనంగా నిర్మించే వాటర్ ట్యాంక్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ను ప్రారంభించారు. జిల్లాకు నిధులు తేవడంలో మంత్రులు విఫలం అయ్యారని ఆరోపించారు. నిధుల సాధన కోసం త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కరీంనగర్లో ప్రతిరోజు త్రాగునీరు సరఫరా చేశామని గంగుల అన్నారు. అలాగే 24 గంటల త్రాగునీరు కోసం కూడా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం హెల్త్ సబ్ సెంటర్లకు నిధులు ఇవ్వకపోవడంతో విద్యుత్ అధికారులు కరెంటు కట్ చేస్తున్నారని, కావున కాంగ్రెస్ కరెంటు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంగులతో పాటు కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, బండ గోపాల్రెడ్డి, మున్సిపల్ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మరి ఇంతవరకు గతంలో సబ్ సెంటర్ ఉన్నాయి, మరి ఈ సబ్ సెంటర్ కూడా పవర్ బిల్ కడతారా, మీరు కట్టరా? చాలాసార్లు పవర్ బిల్ కట్టకపోతే కరెంట్ వాళ్ళు కట్ చేస్తూ అంధకారం ఉంటున్నాయి. సో ఇటువంటి కొన్ని వీటికి నిధులు ఉండవు. దాంతోపాటు దీనికి మెయిన్ గేట్ పెడితే కూడా నిధులు లేవు, మెష్ పెడితే నిధులు లేవు. సో ఇవన్నీ కలెక్టర్ చొరవ తీసుకొని డిఎంఎఫ్ నిధులు కానీ దీని కానీ తీసుకొని పవర్ బిల్ కట్టడం కానీ ఇంకా మిగిలిపోయిన పనులు తొందరగా చేసే కూడా కలెక్టర్గా చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం. లేకుంటే కట్టినా కూడా నిరుపయోగం ఉంటాయి, ప్రజలకు అందుబాటులోకి రావు. సో ఈ విధంగా 1 ఇయర్ పరిపాలన అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అయింది. ఇప్పటికైనా మేలుకోనండి, మంత్రులు అందరూ మేలుకోనండి, ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా మీరు కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి త్వరలోనే డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల ఉద్యమం చేయక తప్పది, చేస్తాం కూడా. ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నది. వరంగల్ నిధులు వస్తున్నాయి, పెద్దపల్లి నిధులు వస్తున్నాయి, కరీంనగర్ను చిన్నచూపు చూస్తున్నారు. మరి ఎందుకు చిన్నచూపు? కరీంనగర్లో మంత్రులు లేరా? ఉన్నా పనిచేస్తలేరా? డెఫినెట్గా ఒక 3-4 నెలల తర్వాత ఈ యొక్క ప్రజల పనుల మీద, ప్రజల అవసరాల మీద డెఫినెట్గా నిలదీస్తాం. పెద్దపల్లిలో జరిగిన యువ సంకల్ప విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లాకు వరాల జల్లును కురిపించారు. శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీతో పాటు లా కాలేజీ మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ అంశంపై శాతవాహన యూనివర్సిటీలో వీసీ ఉమేష్ కుమార్ తనకు వినతిపత్రం అందజేశారని గుర్తు చేశారు. సభా వేదికపై ప్రసంగిస్తూ ఇట్టి అంశాన్ని ప్రస్తావించారు. వీలైనంత త్వరలో ఎస్క్యూలో ఇంజనీరింగ్ కాలేజీతో పాటు లా కాలేజీని తప్పకుండా ఇప్పించే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. అదే కాదు, కేజీ నుంచి పీజీ వరకు ఉండే అన్ని కళాశాలలను సమీక్షించి ఏ మండలాలలో జూనియర్ కాలేజీలు లేవో, ఏ ప్రాంతంలో పాలిటెక్నిక్ కాలేజీలు లేవో, ఏ ప్రాంతంలో డిగ్రీ కాలేజీలు లేవో, ఏ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీలు లేవో, ఏ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అండ్ లా కాలేజీలు లేవో ఇవాళ వీసీ గారు నాకు తెచ్చిచ్చారు. ఒక లా కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలా మా శాతవాహన యూనివర్సిటీ కానీ తప్పకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న శాతవాహన యూనివర్సిటీకి ఓ ఇంజనీరింగ్ కాలేజ్, ఓ లా కాలేజీని ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఇవాళ విద్యార్థుల కోసం యూనివర్సిటీలను చంద్రశేఖరరావు గారు పూర్తిగా నిర్వీర్యం చేసిండు. వైస్ ఛాన్సలర్లు లేరు, ప్రొఫెసర్లు లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేరు, అసోసియేట్ ప్రొఫెసర్లు లేరు, లెక్చరర్స్ లేరు, టీచింగ్ స్టాఫ్ లేరు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు. మొత్తం దివాలా తీపిస్తే యూనివర్సిటీలను మనం వచ్చిన ఎంబడే
10 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించడమే కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 10 ఏళ్ల వాళ్ళు చేయని పని 11,000 మంది టీచర్ల నియామకం చేపట్టి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడికి విద్యను అందుబాటులోకి తేవాలి, పేదవాడు చదువుకోవాలి, ఈ అధికారంలో భాగస్వాములను చెయ్యాలి అని ఇవాళ 11,000 మంది టీచర్ల నియమించడమే కాదు 35,000 మంది టీచర్ల బదిలీలు 21,000 మంది టీచర్ల ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఈ రోజు మన ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పేదవాడు చదువుకుంటేనే బాగుపడతాడనే విశ్వాసంతో పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నం చేసినాం. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా కరీంనగర్లో అభిమానుల కోలాహలం మొదలైంది. నగరంలోని పలు థియేటర్లలో రిలీజ్ కి ముందు డప్పు చప్పుల నడుమ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. జిల్లా అధ్యక్షుడు అంజీ యాదవ్ సమక్షంలో సంబరాలు జరుపుకున్నారు. జై బన్నీ జై జై బన్నీ అంటూ నినాదాలు చేశారు. ముఖ్య అతిథిగా నుస్తులాపూర్ మాజీ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేశారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని శ్రీనివాస్ అన్నారు. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కు మరింత పేరు రావాలని ఆకాంక్షించారు. పుష్ప 1 కన్నా పుష్ప 2 మరింత విజయం కావాలని అధ్యక్షుడు అంజీ యాదవ్ అన్నారు. ఇంటర్నేషనల్ రికార్డు సాధించే చిత్రంగా నిలవాలని కోరారు. అల్లు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నుస్తులాపూర్ మాజీ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాసరావుతో పాటు జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షులు అంజీ యాదవ్ అభిమానులు పాల్గొన్నారు. ఇవాళ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అంజు యాదవ్ జిల్లా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకునే సందర్భంలో యూత్ అందరూ రిలీజు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఎల్లవేళలా ఈ పిల్లలు ఇలాగనే ఈ ప్రోగ్రామ్స్ ఇలా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ మరి ఈ సినిమా బ్లాక్ బాస్టర్గా వృద్ధి చెందాలని మరియు బాగా పేరు రావాలని అల్లు అర్జున్కు మేము కోరుకుంటున్నాం. ఈరోజు పుష్ప సినిమా 2 రిలీజ్ సందర్భంగా ఈరోజు మమతా థియేటర్లో సంబరాలు చేయడం జరిగింది. అలాగే పుష్ప 1 కంటే పుష్ప 2 బ్లాక్ బస్టర్ కావాలని, ఇండస్ట్రీ రికార్డు కావాలని, అలాగే ఆల్ ఇండియా ఓవరాల్గా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ రికార్డు కొట్టాలని మా అభిమానులందరూ కోరుకుంటున్నాను. అలాగే ముందు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ అని కాకుండా సేవా కార్యక్రమంలో ముందుంటున్నాము. ప్రతి ఇయర్ కూడా స్కూల్ పిల్లలకు బాత్రూమ్స్, బెంచీలు అలాంటివి కొనిచ్చాము. ఇంకా ముందు కూడా ఇంకా సేవా కార్యక్రమంలో ముందుంటామని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనన్న గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న అన్నగారికి, మా ఫ్యాన్ తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా సీనన్న గారికి. కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో 6 అబద్దాలు 66 మోసాలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందని జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ పోరుబాట కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నట్లు చెప్పారు. 6 అబద్దాలు 66 మోసాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. దానికి సంకేతంగానే సీఎం పర్యటనకు ముందు పెద్దపల్లిలో భూకంపం వచ్చిందన్నారు. కళ్యాణ లక్ష్మి పథకంలో ₹1,00,000తో పాటు తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన ఏడాది కావస్తున్నా రైతు భరోసా ఎక్కడా అని కృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మహిపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కుర్రాల వెంకటరెడ్డి, రంగు భాస్కరాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, సొల్లు అజయ్ వర్మ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలకు ఎన్ని అవసరం పడితే అన్ని, ఎందుకంటే గద్దెనెక్కడం కోసం ఏ హామీ పడితే ఆ హామీ ఇచ్చింది. ఇవాళ గద్దెనెక్కినటువంటి 100 రోజుల లోపల మీ ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా నెరవేరుస్తామని చెప్పింది. ఇవాళ మహిళలు అందరూ కూడా ఇక్కడ ఉంటున్న అందరూ కూడా సంతోషంగా ఉంటున్నారు కదా, ఎంత సంతోషంగా 50,000 పెన్షన్ నచ్చిగా మీ పిల్లలందరికీ గురించినట్లే కదా. స్కూటీలు కొనిచ్చిండు. 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయిలు ఎవరైతే చదువుకుంటారో అందరూ కూడా స్కూటీలు కొనిస్తా అని చెప్పిండు. అవును వచ్చాయా? పెళ్లిళ్ళు అయితే ₹1,00,000 తులం బంగారం పెడతాను పెట్టినా మీకు పిల్లలు ఎవరికైనా వచ్చాయా పైసలు? తులం బంగారం వచ్చిందా? ఇవాళ అజయ్ వర్మ గారి వేదిక కావాల్సి. అదేవిధంగా రైతుకు ఇంతకుముందు మా సోదరులు చెప్పారు, రుణమాఫీ ₹2,00,000 ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నాడు. గతంలో కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 ఏళ్ళు పబ్బం గడిపి ఎగ్గొట్టి కనుక ఏ రకంగా మనం బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్పినాం. ఈ రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ లెక్క మోసం చేయడం చెప్పి నమ్మి రేవంత్ రెడ్డికి రైతులందరూ కూడా ఓట్లేసి
2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానించారంటూ ఆవేదన చెందారు. ఈ విషయాన్ని ఏకంగా నిండు సభలో ఆయన ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సభలో ఉండగా ఆయన ప్రసంగిస్తూ ప్రోటోకాల్ ప్రకారం తనను పిలిచినా పిలవకపోయినా తన పేరు పెట్టినా పెట్టకపోయినా పెద్దపల్లి ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వ్యాఖ్యానించారు. 55,000 ఉద్యోగ పత్రాలు అందించడం సంతోషకరమని తెలిపారు. ఇంకా ముఖ్యమైన మాట ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ప్రోటోకాల్ ప్రకారం కానివ్వండి, నన్ను పిలిచినా పిలవకపోయినా నన్ను పేరు పెట్టినా పెట్టకపోయినా పెద్దపల్లి ప్రజల కోసం ఎల్లప్పుడూ ఉంటా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ నా మాటిస్తూ పని చేయాలంటే చాలా ఉంటుంది. కానీ గత 10 సంవత్సరాలు కేవలం ఇక్కడ దోచుకున్నారు, కానీ ఇక్కడ తెచ్చిన నిధులు లేవు, నియామకాలు లేవు అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీ అందరు తెలుసు, గత 1 సంవత్సరంలోనే పెద్దపల్లి ప్రాంతానికి 1,000 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతులారా ఇక్కడ నిధులు తీసుకొచ్చినారని చెప్పి గర్వంగా నాకు ఈరోజు ఒక ఎంపీగా ఇక్కడ నేను పనిచేస్తున్నానంటే చాలా గర్వంగా ఉన్నది. పెద్దపల్లి ప్రాంతానికి ఇంకా మరిన్ని నిధులు తీసుకొచ్చే బాధ్యత మా మీద ఉన్నది. ఖచ్చితంగా ఇక్కడ పనులు చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి మాటిస్తున్నాను. మీ అందరి తెలుసు, గత 10 సంవత్సరాలు ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రము చాలా నష్టపోయింది. దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలయ్యి రాష్ట్రాన్ని ఇబ్బందిలో పెట్టేసి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిల అరెస్టుపై గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. హరీష్ రావు, కౌశిక్ రెడ్లను వెంటనే విడుదల చేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకానందం, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్, ఉల్లెంగుల నవీన్, పాషం అశోక్ రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, పోతురాజు దేవేందర్, ఖమ్మం కృష్ణ, గడ్డి రమేష్, మెంగని రమేష్, వంతడుపుల సంపత్, వేల్పుల మల్లయ్య, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా దిగజారిన కార్యక్రమాలు పాల్గొన్నది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ గౌరవ కేటీఆర్ కానీ, గౌరవ హరీష్ రావు గారు కానీ, మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజల తరఫున ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి అని చెప్పి అనుక్షణం రోజు అడుగుతూ ఉంటే అది భరించలేక, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, 6 గ్యారెంటీలను అమలు చేయలేని పరిస్థితుల్లో వీళ్ళని ఎట్లా రోడ్డు మీదకి రానివ్వద్దు, వీళ్ళు మాట్లాడనివ్వద్దు, ప్రజలకు ఈ విషయాలు తెలియద్దు, మా దగ్గర ఉన్నాయా లేవా, ఇస్తున్నామా ఇద్దరే తెలియదు అనే విషయాన్ని మరుగునపడడం కోసం ఇవాళ నిర్బంధంగా గౌరవ హరీష్ రావు గారు గారిని, మరి వాడి కౌశిక్ రెడ్డి గారిని, మరి జగదీశ్వర్ రెడ్డి గారిని, మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసి వారి నిర్బంధంలో పెట్టి భయభ్రాంతులకు గురి చేసి రోడ్డు మీదకి రాకుండా, వాళ్ళను ప్రశ్నించకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇన్ఛార్జ్ అయిన రసమై బాలకిషన్ గారి ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండల కేంద్రంలో మా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో రాజ్యాంగాన్ని తుంగలో దక్కిన రేవంత్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేసి రాష్ట్రపతికి మెమరాండం సమర్పించాలని మా రాష్ట్ర టీఆర్ఎస్ కార్యవర్గం అంతా ఈరోజు నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో రావణకాండ సృష్టించేందుకు శాసనసభ్యులను కానీ, మాజీ మంత్రులను కానీ లెక్క చేయకుండా ఈరోజు అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఆ అరెస్టుల పర్వాన్ని ఆపకపోతే రాష్ట్రంలో మా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు అగ్నిగుండంగా మారి రాష్ట్రం అంతా అంగడంగం చేసేందుకు కార్యకర్తలు సన్నద్ధంగా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తాన్న ఒక మాటను కప్పిపుచ్చేందుకు ఈరోజు 365 రోజులు సంవత్సరం దాటిన ఒక హామీని నెరవేర్చకుండా ప్రజలు అడుగడుగున నిలదీసినందుకు, మమ్మల్ని మా ఎమ్మెల్యేలు కానీ ప్రజల పక్షాన కోరినందుకు ఈరోజు అరెస్ట్ పర్వం.
కరీంనగర్లోని లయన్స్ క్లబ్ ఆఫ్ బంకమ్మతోట సౌజన్యంతో నిరుపేదలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. నగర శివారులోని రేకుర్తి కంటి ఆసుపత్రిలో తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామానికి చెందిన 26 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 18 మందికి కంటిపొర శస్త్రచికిత్స అవసరమయ్యింది. అధ్యక్షులు విద్యాసాగర్, కార్యదర్శి రవీందర్ రాజులు 18 మందితో పాటు వారి సహాయకులకు పండ్లను పంపిణీ చేశారు. శస్త్రచికిత్స పూర్తి అయ్యాక లయన్స్ క్లబ్ బస్సులో నల్లగొండ గ్రామానికి తరలించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మతోట అధ్యక్షులు బూర్ల విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి అంబటి రవీందర్ రాజు, కన్వీనర్ గుండోజు లక్ష్మయ్య, పాత విశ్వనాథం, శంకరయ్య, పోల్సాని సత్యనారాయణరావు, రేకుర్తి నేతాజీ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు, రేకుర్తి ఐ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించినందుకు కరీంనగర్లో మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీలోని 135 స్థానాలలో తెలుగుదేశం గెలుపొందడంతో నగరంలోని రామేశ్వరాలయంలో మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ కళ్యాణపు ఆగయ్య ఆధ్వర్యంలో 135 కొబ్బరికాయలను కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక మాసంలో మొక్కులు తీర్చుకుంటానని మొక్కడంతో ప్రస్తుతం కొబ్బరికాయలు కొట్టి చెల్లించుకున్నారు. చంద్రబాబు చరిష్మాతోనే ఏపీలో అత్యధిక సీట్లు సాధించగలిగామని కళ్యాణపు ఆగయ్య అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ ప్రజాభిమానం పొందుతున్నారని గుర్తు చేశారు. ఏపీలో తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు పాత్ర మరవలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళ్యాణపు ఆగయ్య, వంచ శ్రీనివాసరెడ్డి, రొడ్డ శ్రీనివాస్, సిద్ధం నర్సయ్య, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈనాడు 135 కొబ్బరికాయలు కొట్టడం కాకుండా 135 స్థానాలు గెలిచాం. పార్లమెంట్లో కూడా అత్యధిక స్థానాలు గెలవడం జరిగింది. మంచి పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోయిన ఆరోపణలు చేయడం ఇంకా ఆయనకు గుణం మారలేదు. ప్రజలు ఆయనను ఇంటికి పంపించినా కనీసం ఎందుకు పంపించారనే విషయం తెలుసుకోకుండా ఇలా సుపరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఆయన మీద అభండాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ అభండాలను కూడా ఎవరు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. అత్యధికమైనటువంటి స్థానాలు కాదు, మరి చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ అక్కడి చరిత్రలో మరి గతంలో గెలిచినటువంటి తెలుగు స్థానాల కంటే అత్యధిక స్థానాలు గెలిచి ప్రజలు తీర్పిచ్చినటువంటి సందర్భంగా మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే క్రమంలో చంద్రబాబు నాయుడు హర్నిశలు పూర్తి చేస్తున్నాం. తుఫాను వచ్చినప్పుడు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసిన తరుణంలో ఆ విషయాన్ని మరిచి ఈనాడు ఈ విధంగా ఆరోపణలు చేయడం సరైనది కాదు. ఈ విధంగా ఆరోపణలు చేస్తే రాబోయే కాలంలో ఇప్పుడు 11 గెలిచారు, రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో కనీసం ఒకటి కూడా గెలుస్తారా లేదా అనేటువంటి విషయం కూడా ఇలా ప్రజలందరూ అనుకుంటారు. కాబట్టి అదే అనవసరం ఆరోపణలు మాని మరి పరిపాలన సమర్పిస్తున్నటువంటి నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్న చంద్రబాబు మీరు సహకరించి ప్రతిపక్ష ఇటీవల అనారోగ్యంతో తెలంగాణ యునైటెడ్ మోటార్ బైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు కంది కృష్ణారెడ్డి మృతి చెందారు. కరీంనగర్లోని కమాన్ వద్ద గల అసోసియేషన్ కార్యాలయంలో సంతాప సభను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నేత పురుమల్ల శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం ఆయన చిత్రపటానికి పలువురు నేతలు ఘన నివాళులు అర్పించారు. మోటార్ బైండింగ్ మెకానిక్లు విద్యుత్ షాక్కి గురై మృతి చెందిన కుటుంబాలకు జిల్లా అధ్యక్షులు కాయితోజు పవన్ కుమార్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పురుమల్ల శ్రీనివాస్తో పాటు సంఘం అధ్యక్షులు కాయితోజు పవన్ కుమార్, చైతన్య కళాభారతి తిప్పర్తి ప్రభు, విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్తపల్లి సత్యనారాయణ, దేవేందర్ రెడ్డి, మడుపు శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, ఆనందం, సురేందర్, మోటార్ బైండింగ్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. అన్న పెద్దలు, గౌరవనీయులు, ప్రముఖులు, ఒక మేధావి ఆలోచన విధానం ఉన్న వ్యక్తిత్వం గల వ్యక్తి, అందరికీ సహసాగాల నిధిలో గిట్ట ఏదైనా నేనున్న తమ్ముడు పనిచేస్తామని ఒక ఆలోచనతో తపరపడే వ్యక్తి మన మధ్యలో లేకుండా పోయిన లోటు మనందరం ఈరోజు చూడొచ్చు. ఏదేమైనా ఎక్కడున్నా అందరినీ సంతోషంగా ఉంచుకుంటూ అతను ఎత్తి బాధలున్నా కానీ ఎదుటి వ్యక్తిని మెప్పించుకుంటూ ఒప్పించుకుంటూ ముందుకు తీసుకెళ్లే దశలో అనుకోకుండా మన అందరి వదిలి అకాల మరణం చెందిన మన కంది కృష్ణారెడ్డి గారు నాకు ఒక పెద్దన ఇంటికి పెద్దన లెక్క. నాకు తక్కువ పరిచయం ఉన్నా కానీ ఎక్కువ ఆలోచించే విధంగా ఏదైనా చిన్న సందర్భం వస్తే కలిస్తే గిట్ల కాదు తమ్ముడికి ఇది చేయాలని ఒక ఆలోచన తెలియపరిచే విధానం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధపడాల్సిన అవసరం. ఎందుకంటే సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ముందుకు నడిపించే దిశలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి. ఏమైనా అందరినీ ఈరోజు శోకసముద్రంలో ముంచి వెళ్ళిన వ్యక్తికి మన అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియపరచుకుంటూ ఎవరైతే కొంచెం ఇబ్బంది పెట్టారో ఆ రోజు దృఢ సంకల్పంతో తన అనుకున్న వ్యక్తితోటి అసోసియేషన్ ముందుకు నడిపించాడు. ఆ టైంలో కొన్ని కండిషన్స్ పెట్టాడు. కొన్ని కండిషన్స్ ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా మీరు
పెద్దవారు ఉన్నారు, మాకు సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలని కొంతమందిని సెలెక్షన్ చేశారు. అప్పుడు మన ముగిల్పాలెం కేదార్ గారు ఒకరు, మన ఉల్లంపల్లి సత్యన్న ఒకరు, తూమూరు సురేందర్కి వాళ్ళకు ముఖ్య సలహాదారులుగా అప్పేపారు. వాళ్ళ కోరిక తను చెప్పగానే వాళ్ళు రావడం జరిగింది. ప్రపంచ మట్టి దినోత్సవ వేడుకలను కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఘనంగా నిర్వహించారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు మట్టి యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తూ మట్టి రక్షణ పట్ల ఉన్న బాధ్యతను వివరించారు. అనంతరం విద్యార్థులకు స్టిక్కర్లను పంపిణీ చేశారు. సేవ్ సాయిల్ థీమ్ పైన విద్యార్థుల కోసం చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. మట్టి యొక్క ప్రాముఖ్యత, మట్టి రక్షణ, మట్టి అవసరంతో పాటు భవిష్యత్తులో ప్రకృతిని ఎలా కాపాడుకోవాలనే విషయాలపైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈషా ఫౌండేషన్ వాలంటీర్లు శ్రావణ్, జక్కని, మధు, కృష్ణ, శ్రీతేజ, ప్రణయ, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్యామ్ సుందర్, రవీందర్, శ్రీనివాస్ వాలంటీర్లు పాల్గొన్నారు. సో ఇలా జంతువులు, పక్షులు ఇవే కాకుండా మట్టి కూడా అంతరించిపోతుంది. తెలుసా మీకు? మట్టి కూడా అంతరించిపోతుంది. మట్టి అంతరించడం అంటే ఏంటి అసలు? చిన్న క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. శాండ్కి సాయిల్కి డిఫరెన్స్ తెలుసా? సరే, మట్టి అని దేన్ని అంటాం మనం? మట్టి అని మనం దేన్ని అంటాం? ఆ చివరి వరకు వాయిస్ అనేది క్లియర్గా వినబడుతుంది అందరికీ? స్పష్టంగా ఉందా? తెలుగు వచ్చా, ఇంగ్లీష్ వచ్చా మీకు ఎక్కువగా? తెలుగు వర్డ్స్ ఉపయోగించాలా, ఇంగ్లీష్ వర్డ్సా? మీకు ఉంటుందండి 8th క్లాస్ 9th క్లాస్లో ఉంటుంది ఆగ్రో ఫారెస్ట్రీ గురించి కూడా. ఉందా ఎవరికైనా? విన్నారా ఎప్పుడైనా పేరు? వినలేదా? సరే, ఓకే. సో ఆగ్రో ఫారెస్ట్రీ అని ఉంటుంది. ఆగ్రో ఫారెస్ట్రీ అని చెట్ల ఆధారిత వ్యవసాయం. సో దీనికి రైతులకు సపోర్ట్ చేయాలి. ఓన్లీ రైతులు మాత్రమే చేస్తే, ఓన్లీ ఒకరిద్దరు మాత్రమే చేస్తే మారుతుందా? మారదు. ఇంకా 60 years మాత్రమే ఉందట. ఒక్కొక్కరు చేస్తే మారుతుందా? మారదు. ప్రపంచం మొత్తం కలిపి ఒకేసారి యాక్షన్ తీసుకోగలిగితేనే మనం మార్చగలుగుతాం. ఒకవేళ ఇంకొక 20 ఏళ్ళు ఇతనే కంటిన్యూ అయిందనుకోండి, అప్పుడు మనం మార్చలేం. ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మార్చలేం. అలాంటి పరిస్థితికి వెళ్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు నిరుపేద అంగవైకల్యం కలిగిన యువతికి కరీంనగర్కు చెందిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు అండగా నిలిచారు. కరీంనగర్లోని శాస్త్రి రోడ్లో నివసించే వధువు కళ్యాణి అంగవైకల్యంతో బాధపడుతోంది. మరో వికలాంగుడైన యువకుడు వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చాడు. వివాహ ఖర్చుల నిమిత్తం వధువు కళ్యాణి తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందజేశారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పాములపర్తి వేణుగోపాలాచారి సమక్షంలో 25,000 రూపాయలను అందించారు. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడం సంతోషంగా ఉందని వేణుగోపాలాచారి అన్నారు. అంగవైకల్యంతో ఉన్న ఇరువురి వివాహానికి అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యునైటెడ్ మోటార్స్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఇన్ఛార్జ్ కాయితోజు పవన్ కుమార్, రవీంద్రాచారి, ఉదారం శ్రీనివాస్, కలికోట మోహన్, ఉదారం కనకాచారి, సంతోష్, సురేష్, సదాశ్రీ పాల్గొన్నారు. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటారో వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తుంటాను. మరియు ఈరోజు మన విశ్వబ్రహ్మణ ముద్దుబిడ్డ ఆమె పెళ్ళి సెటిల్ అయింది కాబట్టి ఆమె అంగవైకల్యాలు తెలిసినది నాకు మా వేణుగోపాల్ గారు చెప్పడం వల్ల ముందుగా స్పందించి తనకు నా వంతుగా ఆర్థిక సహాయం మా బావగారికి అందించడం జరిగినది. మరియు ఈ సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను కూడా త్వరలోనే బ్రహ్మంగారి గుడికి సేవ చేయడానికి రెడీ అయినాను. ఇట్లాంటి కార్యక్రమాలలో ముందుండి కార్యక్రమాలలో సేవ చేస్తానని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ఇమ్మడోజు తారా స్వరూప గార్ల ప్రథమ పుత్రిక సౌభాగ్యవతి కళ్యాణి గారికి వివాహోత్సవ కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులు, పెద్దలు అందరం ఇచ్చేసి వారికి చేదోడు వాదోడుగా మేమందరము కలిసికట్టుగా ఉండి మేము ఒక 25,000 రూపాయలను వారి కుటుంబానికి, వారి పెళ్లికి ఆర్థిక సహాయం చేయడం జరిగినది. వారు ఈ కళ్యాణి అనే అమ్మాయి అంగవైకల్యం ఉన్నందువలన కాబోయే వరుడు కూడా అంగవైకల్యమే. వారికి మేమందరము తోడుగా ఉండి సహాయ సహకారాలతో ఒక 25,000 రూపాయలు అందరి సమక్షంలో అందివ్వడం జరిగినది. పేద ప్రజల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాళ్ల నరేష్ అన్నారు. కరీంనగర్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాతంగి రమేష్ దీక్షలకు సంఘీభావం తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలు నిరంతర శ్రమతో
వేల కోట్ల రూపాయల ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి కడుతున్నారని నేతలు అన్నారు. ఆ ట్యాక్స్ డబ్బులను విద్య, వైద్యంతో పాటు ఉపాధి, ఇల్లు, భూమి అంశాలకు ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో అత్యాధునిక స్కూల్, కాలేజీలను నిర్మించాలని కోరారు. అత్యధిక సౌకర్యాలతో ప్రతి గ్రామంలో హాస్పిటల్స్ ను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి నరేష్, ఉపాధ్యక్షులు గాజుల రవి, ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, కోశాధికారి అన్నారం బాబు, సురేష్, నరసయ్య, రామస్వామి, శేఖర్, నాగరాజు, అనిల్ రైతులు పాల్గొన్నారు. మరి ప్రతి గ్రామంలో కూడా అత్యాధునిక సౌకర్యాలతో ఒక హాస్పిటల్ నిర్మించాలని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అత్యాధునిక సౌకర్యాలతో ప్రతి గ్రామంలో ఒక స్కూలు, కాలేజీ నిర్మించాలని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక ఎకరం భూమిని ఇవాళ మరి అన్ని ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రియల్ పాలసీ పేరు మీద 1000 ఎకరాలు కూడా మరి అగ్రకుల పారిశ్రామికవేత్తలు వాళ్ళందరికీ కూడా ఇచ్చి వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తున్నాయి తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ఇవాళ భూమి లేని నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళ ప్రభుత్వ భూమి ఎంతో ఉన్నప్పటికీ కూడా పంపిణీ చేయడం లేదు. అంటే ఒక భూమి లేని అర్హులైనటువంటి పేదవాళ్ళకు కూడా ఎకరం భూమిని ఇవాళ నీటి సౌకర్యంతో ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ లక్షలాది మంది నిరుద్యోగులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఉపాధి లేక ఇవాళ ఇబ్బంది పడుకుంటూ ఇవాళ కరీంనగర్లో మరి 16 మండలాల్లో లక్షలాది మంది నిరుద్యోగులు ఇవాళ లేబర్ అడ్డకాడ సరైనటువంటి ఉపాధి లేక చదువుకొని బీటెక్ చేసి డిగ్రీ చేసినా కూడా సరైనటువంటి వాళ్ళ అర్హతకు తగ్గ ఉపాధి ఎక్కడ ఇంప్లిమెంట్ లేదు తెలంగాణ రాష్ట్రంలో. ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా 2వ రోజు కొనసాగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలు 5 డిమాండ్ల సాధన కోసం ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. మనిషికి కావాల్సినటువంటి భూమి, ఇల్లు, విద్య, వైద్యం, ఉపాధి ఈ 5 అంశాల కోసం ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ఈ రిలే నిరాహార దీక్షలు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జరుగుతున్నాయి. జిల్లాకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజకీయ నాయకులు కానీ, విద్యావేత్తలు కానీ, సామాన్యులు కానీ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని జిల్లా కమిటీ తరఫున కోరుతున్నాం. 29వ యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ డిసెంబర్ 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్లో జరగనుంది. 29 భాషల్లో అవార్డులు గెలుచుకున్న 24 చిత్రాలను ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్లో 10 రోజుల పాటు ప్రదర్శించనున్నారు. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఆధ్వర్యంలో ఫెస్టివల్ జరగనుంది. హైదరాబాద్లోని సారథి స్టూడియోస్లో పలువురు ప్రముఖులు మీడియాతో మాట్లాడి వివరాలను వెల్లడించారు. ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ రెగ్యులర్గా జరగాల్సిన అవసరం ఉందని డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్, దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు 2 రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవసరమని చెప్పారు. ఈ సమావేశంలో హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ప్రెసిడెంట్ కేవీ రావు, సెక్రటరీ ప్రకాష్ రెడ్డి, కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ పొన్నం రవిచంద్ర, డైరెక్టర్స్ అసోసియేట్ సెక్రటరీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. నిజమైన సినిమా మూమెంట్కి, నిజమైన సినిమా కార్యక్రమాలకి వాళ్ళ నుంచి సహకారం అందాలని కోరుకుంటూ సెలవు తీసుకోవడం. థ్యాంక్ యూ. సినిమానే నెగ్లెక్ట్ చేసింది 2 రాష్ట్రాలు కూడా. ఇప్పుడు ప్రస్తుతం పెద్ద సపోర్టింగ్గా ఉండలేదు 2 రాష్ట్రాలు కూడా. ప్రభుత్వాలు ఎంత సపోర్ట్ చేసి అంటే ఫిలిం ఫెస్టివల్స్ని అత్యద్భుతం అసలు అండి. రామారావు గారు వచ్చిన తర్వాత చేసిన ఫిలిం ఫెస్టివల్ అసలు ఇప్పటికీ మర్చిపోలేమండి. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. హైదరాబాద్ దీనికి 6వసారి ఇక్కడ జరుగుతుంది హైదరాబాద్లో. ఈ ప్రోగ్రామ్కి అందరూ ఇచ్చేవలసిందిగా కోరుతున్నాను. ఎస్పెషల్లీ ప్రెస్ వారు బంచ్గా కవర్ చేస్తే ఈ అవకాశం హైదరాబాద్లో ఉన్న అందరికీ కలుగుతుందని చెప్పి. రేపు 6వ తారీఖు ఈవినింగ్ 6 o'clock ఇనాగరల్ ఫంక్షన్ ఉంటుంది. మన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అలాగే జయేష్ రంజన్ ఐఏఎస్, ఎస్ హరీష్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. అక్రమ అరెస్టులను నిరసిస్తూ కరీంనగర్లో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలను అరెస్టు చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు అన్నారు. అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే విడుదల చేయాలని, లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చల్లా హరిశంకర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు అంటే ఇంతవరకు నేను 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. ఏ రోజులో ఇంత ఎమ్మెల్యే నిర్బంధం జరగాలి. రాజశేఖర్ పరిపాలనగా ఎమ్మెల్యేలకు స్వేచ్ఛనిచ్చిండు. కానీ ఫస్ట్ టైం ఈరోజు ఎమ్మెల్యేను నిర్బంధం చేసి జైల్లో పంపించే సంస్కృతి కాబట్టి ఇది తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణ సమాజానికి కానీ మంచిది కాదు. కాబట్టి ఇప్పటికైనా విరమించుకోమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.
పొద్దున ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మీరు ఇమ్మీడియట్గా జిల్లా పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోకి వచ్చేయడం జరిగింది. కానీ ఇందులో చాలా అంబులెన్స్లు ఆగి ఉన్నాయి, చాలా ప్రజలు ఇబ్బంది పడుతుంది కాబట్టి తెలుగు అనౌన్స్మెంట్ చేసినాం కాబట్టి ఒక 5-10 నిమిషాలు చేసుకొని మా నిరసన రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇలాగే కొనసాగితే మాత్రము మా యొక్క నిరసనలు ఇలాగే కొనసాగుతూనే ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ఇమ్మీడియట్గా ఏదైతే. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మాత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా. Audio Jungle.